ఆకాశంలో ఆనందం అంతు పట్టని అనుబంధం ఆకాశంలో ఆనందం అర్థం కానిది అనురాగం. ఎట్లున్నావు? పర్వాలేదండి, డబ్బులు ఇచ్చాను కదా, అయినా ఎందుకు వచ్చారు? అరే, నన్ను మళ్ళా గతంలోకి పంపిస్తావేమో అని వచ్చినారా భయ్. ఈ వడ్డీ వ్యాపారం నా వల్ల అవుతలేదు. దీనికంటే ఆ గతంలోకి పోయి పైసలు సంపాదించుకోడు 100 రెట్లు నయ్యం. అలాగైతే ఇదిగోండి, ఇప్పుడు మేము సైంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం, రండి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. అవును సార్. ఈ మధ్యన బాగా లావు ఎక్కిపోయాను అనిపిస్తోంది. సూట్లు కూడా సరిగ్గా పట్టట్లేదు నాకు. అర్జెంటుగా నన్ను సన్నగా చేసే మందు ఏమైనా ఇవ్వండి. అది పొట్ట తగ్గకపోతే వాళ్ళు ఆవిడ ఇంటికి రానివ్వట్లేదు సార్. మొన్న తలుపులు అయ్యి కూడా వెడల్పు చేయించుకున్నట్ట. టీజే ఇటు ఈ కుర్చీలో కూర్చోవయ్యా. సరే సార్. ఓకే. ఈ దగ్గర ఏడరా మాయమైపోయాడు సార్. మళ్ళీ మీరు మా నాన్నకి గతానికి పంపించారా? పరవ గారు, ఇదిగో ఇక్కడ కింద కింద చూడండి. అరే, ఈ పాగల్ సైంటిస్ట్ గాడు బక్కగా చేయరా అంటే పొట్టిగా చేసిండేంద్రా. సార్ ఇప్పుడు అలా సార్, మా ఆవిడ కొండంత ఉండేవాడు కింద అయిపోయాడు, ఇలా చేశారు సార్. సెట్టింగ్ లో తప్పు వల్ల అది అయిపోయిందయ్యా. మరి ఇప్పుడు ఎలా సార్, ఏం చేయమంటారు సార్? అడిగి రోజు 4 సమోసాలు తినిపిస్తే పెద్దగా అవుతాడా? అనే ప్లానెట్ లో ములికి దొరుకుతుంది మొలాంగా మష్రూమ్ అని. దాన్ని మీరు వెళ్ళి తీసుకురావాలి. అరే, మీరిద్దరు వెళ్ళరండి రా. ఇక్కడ ఏదో పెద్ద సమోసా ఒకటి కనిపించింది, ఇది తింటూ ఉంటా. నువ్వు ఇట్లా తినబట్టే ఇంత లావెక్కినావు. మళ్ళా ఈ సమోసా కూడా తింటే ఇంకెంత లావెక్కుతావు. సార్ మిమ్మల్ని మా గురువు గారు మిమ్మల్ని పంపారు, రండి సార్ అందరూ. సార్ అది నాకు ఒక్కనే కనిపిస్తుందండి, కానీ బాగానే నడుపుతానండి. మీరు ఎవరు కంగారు పక్కనే గట్టిగా సీట్ బెల్ట్స్ అయ్యి పెట్టుకుని కట్టు కూర్చోండి, నేను నడిపేస్తాను. అరే, వీడు తోలుకపోతే మనం పోతా, మా ప్రాణాలు పోతాయా? లేదు సార్, ఇప్పటి వరకు ఎవరిని చంపలేదు సార్. ఇదివరకు ఒక్కసారి అంతే స్కూల్ బస్సును ఒకటి సముద్రంలో పడేసాను, కానీ అప్పుడు పిల్లలందరూ బాగానే ఉన్నారండి. మీరు ఏం కంగారు పడక్కర్లేదు. నా డ్రైవింగ్ అసలు మామూలుగా ఉండదండి. మీరు సీట్ బెల్ట్ ఎత్తుకోండి సరిపోద్ది. మీరు వెళ్ళి పని చూసుకోండి సార్. నా చెన్నెళ్ళు ఇక్కడే, నేను వెళ్ళి ఇదిగోండి ఇప్పుడే కొంచెం అక్కడ 2 కిల్లీలు తిని వస్తాను. ఈ సాలేగానికి ఒక కన్ను ఉంది గాని చేసే పనులు మటుకు మస్తున్నాయిరా. ఒక కన్ను 2 కీపులు సార్. అలా సమయాలు పోయి తెచ్చుకుందాం. సార్ ఇంతకీ వాడు మొలంగో మష్రూమ్ జ్యూస్ అన్నాడు కదా సార్. ఏమోరా బాయ్, ఇక్కడైతే ఒక 4 రకాలు ఉన్నట్టున్నాయి. వానలో నేలపై మబ్బులలో ఎగిరిపోతానా, భార్యను నేను చూసి మత్తులో ఉంటా. ఒకరోజు భూలోక అన్ని తలో 2 తీసుకొని పోదాం. కొత్తగా మారింది, మష్రూమ్ తిన్నాను కలలు కనిపోయింది. ఆకాశంలో నడిచే నేను పక్షి అయిపోయా, మబ్బులలో ఆడ బ్రిడ్జ్ కింద నుంచి తీసుకొచ్చినప్పుడు మా అందరం చచ్చిపోయామనుకున్నాను. బ్రిడ్జా? ఏ బ్రిడ్జ్ సార్? బ్రిడ్జ్ కింద నుంచి వచ్చాం మనం సార్. ఈ పై జేబులో కూడా కొన్ని పెట్టుకున్నాను సార్, కనిపించట్లేదు అవన్నీ. నేను మిగతా తెచ్చి మనకి ఏముందండి, ఇదిగోండి సార్, మా టీ చేయకండి, మామూలు సైజులో చేయండి సార్. కొత్తగా మారింది, మష్రూమ్ తిన్నాను కలలు కనిపోయింది. ఆకాశంలో నడిచే నేను పక్షి అయిపోయా, మబ్బులలో తేలుతూ నీ రూపం కనిపొందా.